రే రామ్, జీవితం చాలా చిన్నది, ప్రతి క్షణాన్ని జీవించాలి అని నాకు తరచూ చెప్పే వసు ఇలా చేస్తుందనుకోలేదు. మా ఆఫీసులో నేను చేరిన ఏడాదిన్నరకి ఒక అమ్మాయి వచ్చింది. చారడేసి కళ్ళు, పొడవాటి జడ, చామన ఛాయ అయిన కలగా ఉండే మొహం. ఎప్పుడైనా నవ్వుతే బుగ్గల్లో సొట్టలు పడేవి. వచ్చినప్పటి నుంచి తనని గమనిస్తూనే ఉన్నా. ఎప్పుడూ మూడీగా ఉండేది. ఎవరితోనూ కలవదు. హాయ్ అండి, ఇవి ఊరి నుంచి తెచ్చా, చాలా బాగుంటాయి, ఓసారి రుచి చూడండి అంటూ ఓ రోజు కాజాలు ఇచ్చి మాట కలిపా. కళ్ళు చక్రల్లా తిప్పి కనురెప్పలు టపటపలాడించింది థ్యాంక్స్ అన్నట్టుగా. ఓ వారంలోపే నా చేతిలో చిన్న స్వీట్ బాక్స్ పెట్టింది. అలా మా పరిచయం మొదలై సన్నిహిత్యం కుదిరింది. దగ్గరయ్యాక కానీ తెలియలేదు తనెంత దూకుడో. అందరి ముందే భుజం మీద చెయ్యేసి మాట్లాడేది. గారు మీరు కాస్త ఏరా అనేదాకా వచ్చింది. అంత హుషారైన అమ్మాయి ఎందుకో ఒక్కోసారి మూగనోము పట్టి ఒంటరిగా ఉండిపోయేది. మేం కలిసి టీలు తాగడం, క్యారేజీలు పంచుకోవడం, జోకులు వేసుకోవడం ఆఫీసులో కొందరికి నచ్చలేదు. తను సార్ వాళ్ళ బంధువట. తేడా వస్తే ఉద్యోగం ఊడుతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడో సీనియర్. తనకి ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె మోజులో పడి కెరియర్ని నిర్లక్ష్యం చేసుకోకు హితవు పలికాడో సహోద్యోగి. ఎవరెన్ని చెప్పినా ఆమె సహచర్యం నన్ను పరవశంలో ముంచెత్తేది. ఆ రోజు భోజనం చేస్తుండగా ఊరి నుంచి చెల్లి ఫోన్. నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందంటూ ఏడుస్తూ చెప్పింది. హడావిడిగా బయలుదేరా. చలాకీగా ఉండే నాన్న ఆసుపత్రిలో బెడ్ మీద అచేతనంగా ఉన్నారు. తాగిన మైకంలో ఒకడు బైక్తో వెనక నుంచి ఢీకొట్టాడట. 5 రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాం. ఆ సమయంలో రోజుకి 4-5 సార్లు ఫోన్ చేసింది తను. ఖర్చులకని నా ఖాతాలో 30,000 రూపాయలు వేసింది. ఆ గడ్డు సమయంలో తన మాటలు నిజంగానే నాకు బలాన్నిచ్చాయి. తిరిగి రాగానే ముందు తన దగ్గరికే వెళ్ళా. ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాక చిన్నగా అగ్ చేసుకున్నా. ఏంట్రా ఇది చిన్న పిల్లాడిలా అంటూ తల నిమిరింది. ఆ సంఘటనతో తనపై ప్రేమ రెట్టింపైంది. నన్ను ఇంతలా అర్థం చేసుకునే అమ్మాయి దొరకదనుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అక్కడే అడిగా. తన మొహంలో ఓ నిర్జీవమైన నవ్వు. అది నా ఇష్టానికి రెడ్ సిగ్నల్. దాంతో గుండె బరువెక్కి అక్కడి నుంచి కదిలా. 4 రోజులు అయ్యాక ఇంటికి రమ్మంటే వెళ్ళా. పెద్ద బంగ్లా వాళ్ళది. బీరువాలోంచి ఒక ఆల్బమ్ తీసి నా చేతిలో పెట్టింది. తెరిచి చూస్తే వసు, ఇంకో అబ్బాయి రకరకాల ఫోజుల్లో దిగిన ఫోటోలున్నాయి. నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వాడు నా క్లాస్మేట్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. తను జీనియస్, స్టార్టప్ పెట్టాలనుకునేవాడు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసేవాడు. ఓ రోజు నాకు చెప్పకుండానే ఇంటికొచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నాన్నని అడిగాడు. ఈడ్చి చెంప మీద కొట్టారు నాన్న. అయినా తను తిరగబడలేదు. మిమ్మల్ని ఒప్పించి చేసుకుంటామని నవ్వుతూనే వెళ్ళిపోయాడు. అదే ఆఖరి చూపు. తర్వాత నేనెన్నోసార్లు నాన్నని బతిమాలా. వాడి కులం నచ్చలేదో, ఆస్తి తక్కువనో అస్సలు ఒప్పుకోలేదు. వాడికి డబ్బులు పడేశా, తన దారి తను చూసుకుంటానన్నాడు, నిన్ను మర్చిపోతానన్నాడు అన్నారో రోజు నాన్న. నేనా మాటలు నమ్మలేదు. తర్వాత వాడు కనిపించలేదు. అయినా ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకం మాత్రం ఉండేది. వసు చెబుతుంటే నాకు కన్నీళ్ళాగలేదు. ఆ బంధంలోంచి తేరుకోవడానికి మా ఆఫీసులో చేరిందట. తన మొహంలో మళ్ళీ చిరునవ్వుకి నేనే కారణమయ్యానంది. వసు గతం తెలిసాక మంచి మిత్రుడిగానే ఉండిపోవాలనుకున్నా. తర్వాత మేం ఎప్పట్లాగే ఉండేవాళ్ళం. వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ఓసారి అలాగే పిలిస్తే వెళ్ళా. ఇంట్లో ఎవరూ లేరు. నాకు సన్నిహితంగా వచ్చి, రేయ్ నువ్వు నన్ను ప్రేమించావన్నావు కదా, సారీరా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, కానీ జీవితాంతం గుర్తుంచుకునేలా నీకో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం కావాలి? ముద్దు పెట్టనా? ఇంకేదైనా కావాలా? దేనికి కాదనను అంది. నాకు షాక్. వసు నాతో ఎంత క్లోజ్గా ఉన్నా ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. నిన్ను ప్రేమించిన మాట వాస్తవం.
నువ్వు వేరే అబ్బాయిని ఇష్టపడడానికి తెలియగానే నీకు మంచి ఫ్రెండ్గానే ఉందామనుకున్నా. నీ నుంచి ఏమీ ఆశించడం లేదని చెప్పి అక్కడి నుంచి తిరిగొచ్చా. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. తను ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కాక రకరకాలుగా ఆలోచించసాగా. తెల్లవారుతుండగా తను నుంచి ఫోన్కి మెసేజ్ వచ్చింది. నా మనసెందుకో కీడు శంకించింది. రామ్, నేను నా ప్రాణం అనుకున్న వాడి ప్రాణం ఎప్పుడో పోయిందని 2 రోజుల క్రిందటే తెలిసిందిరా. తను తిరిగొస్తాడనుకున్నా. నా ఆశ తీరదిక. అందుకే నేను వాడి దగ్గరికే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయే ముందు నన్ను ప్రేమించిన నీకు ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకున్నా. నేను చేసింది తప్పైతే క్షమించు. సెలవు. మెసేజ్ చదవగానే ఫోన్ విసిరేసి బైక్ని వాయువేగంతో ఉరికించా. వాళ్ళింటికి కొంచెం దూరంలోనే ఏడుపులు వినిపించసాగాయి. విషయం అర్థమైంది. చేసేదేం లేక వెనక్కి తిరిగొచ్చా. పొగిలి పొగిలి ఏడ్చా. చాలా సరదాగా ఉంటూ ఎన్నోసార్లు జీవితం పట్ల నాకు ధైర్యాన్ని చెప్పిన తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేకపోయా. ఇందులో తప్పెవరిది నేను తీర్పు ఇవ్వలేను, కానీ తన ఎడబాటు మాత్రం నాకు జీవితాంతం పెద్ద లోటే. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.